నెయ్యి వాడే విషయంలో మనకి చాలా అపోహలు ఉన్నాయండి. చాలా భయాలు గూడా ఉన్నాయి. కానీ ఒకవైపేమో ఇంట్రెస్ట్ పోదు. అంటే ఆ టేస్ట్ అండి. బిర్యానీ దగ్గర నుంచి, స్వీట్స్ దగ్గర నుంచి కమ్మగా నేతి వాసన తగిలితే తప్పించి ఆత్మారాముడు శాంతించడు. కానీ భయం ఓ పక్క నుంచి లాగేస్తూ ఉంటుంది. ఫేమస్ పీపుల్, ఫేమస్ ఫిజిషియన్స్ ఏమన్నారో చూద్దాం. 1970 ఆ ప్రాంతాల దాకా అసలు సమస్యే లేదండి. హాయిగా రోజు నెయ్యి వేసుకొని తినండి, జీర్ణశక్తికి మంచిది, ఎముకలకి పుష్టి, ముఖ్యంగా తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇలా చెప్పేవాళ్ళండి నెయ్యి వాడడం ద్వారా. ఎందుకంటే అది మంచి కొవ్వు. కొవ్వు కావాలి మనిషికి. కానీ అప్పటి నుంచి క్రమంగా ఏమైందంటే రకరకాల ఎంఎన్సీలు వచ్చేసినాయి. ముఖ్యంగా ఫారిన్ ఎంఎన్సీలు వచ్చేసినాయి అండి. వాళ్ళు చీజ్ వాడతారు, జంతువులు కొవ్వులు వాడతారు. అక్కడేదో రీసెర్చ్ చేశామని చెప్పి గుండె జబ్బులు వగేరా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో నెయ్యికి కూడా అప్లై అవుతుంది అనేసరికి మన వాళ్ళు నెయ్యి వాడడం మానేసి ఇంకా రకరకాల నూనెలండి, సఫోలా అని అదని ఇదని, ఆ రిఫైండ్ ఈ రిఫైండ్ ఇవన్నీ వాడుతున్నారండి. ఆ నూనెలతో, ఆ కెమికల్ కలిపిన నూనెలతో, ఆ కల్తీ నూనెలతో పోల్చుకుంటే నెయ్యి 100 రెట్లు బెటర్ అనేది రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మీరు మరి బయటికెళ్ళి బజ్జీ తినొచ్చు, సాయంత్రం పునుగు తినొచ్చు, పొద్దున్నే పూరి తినొచ్చు, బిర్యానీల్లో ఆయిల్, రకరకాల ఆయిల్స్, ఇంకా డాల్డాలండి, అవన్నీ తినొచ్చు. కానీ నెయ్యి దగ్గరికి వచ్చేపాటికి ఇంత ఆలోచించాల్సిన పనేమీ లేదు. హాయిగా తినండి అని చెప్తున్నారండి. తినండి, నా సలహా కూడా అదే. మంచి కొవ్వండి. నిజంగానే నెయ్యికి ఆ శక్తి ఉందండి. తినదాన్ని అరిగిస్తుంది, మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. మంచి కొవ్వు కదండి, తినొచ్చు. అయితే ఎవరు తినకూడదు అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు తినకూడదు అంటే ఊబకాయం వచ్చేసిన వాళ్ళు, గుండె జబ్బులకు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ గుండె జబ్బులు బారిన పడిన వాళ్ళు. అంటే మిగిలిన ఆయిల్స్ అన్నీ కంట్రోల్ చేస్తారు చూడండి, అవన్నీ కంట్రోల్ చేసినప్పుడు నెయ్యి జోలికి వెళ్ళొద్దు. అన్ని రకాల ఆయిల్స్, డాల్డాలు, దరిద్రాలు అన్నీ తింటాను కానీ నెయ్యి మానేస్తానంటే నా సలహా అయితే పొరపాటును కూడా మానొద్దు. హాయిగా తినండి అని చెప్తానండి. రెండోది, అసలు ఆయిల్స్ వాడడం కంటే స్తోమత ఉంటే స్తోమత ఉంటే ఆ కల్తీ నెయ్యి కాకుండా మంచి నెయ్యి దొరికితే, అంటే పల్లెటూళ్ళలో దొరుకుద్ది, ఇంట్లో దొరుకుద్ది, ఒక స్పూను నెయ్యే వాడుకోండి. ఆయిల్స్తో పోల్చుకుంటే నెయ్యి అంత శ్రేష్టం అని కూడా చెప్తున్నారు. సో అంటే ఈ మధ్యకాలంలో నేను కొంతమంది ఆయుర్వేద నిపుణులతోనూ, ఫిజిషియన్స్తోనూ, పాతకాలం వాళ్ళతోనే మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే. సో నెయ్యి విషయంలో ఎలాంటి అపోహలు వద్దు. కాకపోతే ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పాను కదండి, అక్కడ జాగ్రత్తలు తీసుకోండి. సో మరి ఈ కంటెంట్ ఇలాంటివి నచ్చుతున్నట్టయితే ఫాలో అవ్వండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఫాలో అవుతూ ఉండండి.